మిథున రాశి వారికి 41% అనుకూలము, 59% ప్రతికూలంగా ఉంటుంది. ఒక్కోసారి అనుకున్నట్లుగా ముందుకు చేద్దామని మనసు ఆలోచన చేస్తుంటుంది. మనసు చేసేటువంటి ఆలోచనలు ముందుకు పోవు, ఎక్కడో ఏదో ఆటంకాలు వస్తుంటాయి. ఈ సంవత్సరం అంతా కూడా మీ ఆలోచనల్ని కొంచెం గట్టిగా ఉడుము పట్టిన విధంగా ఉండాలి. కేవలం పై ఆలోచన చేసి ముందుకు వెళ్ళకండి. చాలా వరకు విశ్వసనీయతగా మీ ఆలోచన ఉండాలి. ఆ విధంగా ఉండగలిగితేనే నెక్స్ట్ కెరీర్లో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, వ్యవహారంలో కావచ్చు, కారు డ్రైవింగ్లో కావచ్చు, స్వగృహానికి పొందటంలో కావచ్చు, లేక ఉన్న ఇల్లు అమ్ముకోవటం కానీ, కొత్త ఇల్లు నిర్మించుకోవటంలో కానీ, ఇలాంటి వాటిల్లో మీరు అనుకున్నది అనుకున్నట్లుగా వెంటనే అవుతుందని మాత్రం అనుకోకండి. అవుతుంది, బట్ ఇట్ టేక్స్ సమ్ మోర్ టైం. కొంతకాలం ఉండాలి. ఒక 4-5 నెలలైనా కష్టపడితే కానీ ఉండదు. ఉద్యోగంలో అభివృద్ధి కావచ్చు, తర్వాత ట్రాన్స్ఫర్స్ కావచ్చు, లేక ప్రమోషన్స్ కావచ్చు, ఇలాంటివన్నీ కొద్దిగా ఆలస్యంగా ఉంటాయి, కానీ కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. నెక్స్ట్ సంతాన విషయాల్లో మాత్రం అద్భుతమైన విజయాలు సృష్టిస్తారు. ఎక్కడ ఎలాంటి వ్యతిరేకతలు ఉండవు. కానీ ఒక గమనిక ఉంది, మీరు ఎంత డబ్బు సంపాదిస్తారో అంత డబ్బు సంపాదించిన డబ్బును దాచిపెట్టుకుందామని అనుకున్నప్పటికీ కూడా ఆ డబ్బుని ఏదో రకంగా ఖర్చు పెట్టడానికి మాత్రమే ప్రయత్నం చేస్తుంటారు. ఖర్చు చేయకుండా వీలైనంత దాచిపెట్టుకోవడానికే ప్రయత్నం చేయండి. సోదరులకి మీ అక్కయ్యలు కానీ, అన్నయ్యలు కానీ, తమ్ముళ్ళు కానీ, చెల్లాయిలు ఉంటారు కనుక వారితో మీ యొక్క అనుకూలతలు మాత్రం చాలా బాగా అద్భుతంగా ఉంటుంది. కొంత వారు చెప్పేటువంటి నిర్ణయాలకి మీ నిర్ణయాలకి కొంచెం వ్యతిరేకత ఉన్నప్పుడు కూడా మీరు ముందుకు దూసుకుని వెళ్తుంటారు. కానీ డ్రైవింగ్లో చాలా జాగ్రత్త తీసుకోండి. అదృష్టం కలిసి రాలేదేమో అని బాధపడుతుంటారు. కానీ అదృష్టం అనేది తప్పకుండా కలిసి వస్తుంది. ఎలా కలిసి వస్తుందంటే, ఇంగువ ప్రతి వారంలో బుధవారం, గురువారం, శుక్రవారం, వారానికి 3 రోజులు బుధ, గురు, శుక్ర, ఈ 354 రోజుల పాటు కొనసాగేటువంటి శ్రీ విశ్వావసులో ఇంగువ వేసిన పదార్థాలని మధ్యాహ్న భోజనం తినండి. మేము ఇంగువ తినలేకపోతున్నామండి, తినలేమండి, గొంతు పట్టుకుంటుంది అనుకునేటైతే కనీసం ఇంగువని చిన్న డబ్బీలో పెట్టుకొని ఆ బుధ, గురు, శుక్ర ఈ 3 రోజుల్లో ఆ స్మెల్ కనీసం హాఫ్ అన్ ఒకసారి డే టైంలో మాత్రమే చూడటానికి ప్రయత్నం చేయండి. ఆ ఇంగువ వాసన కానీ, ఇంగువ కలిపిన పదార్థాలు, ఇంగువతో ఉన్న పదార్థాలు మీరు కనుక మిథున రాశి వారు తినగలిగితే మీ జీవితంలో 3 పువ్వులు 6 కాయల కంటే కూడా 3 పువ్వులు 3 కాయలైనా చక్కగా ముందుకు వెళ్ళి అద్భుత విజయాలు సాధించడానికి అవకాశం వస్తాయి. మీ నమ్మకాలు వమ్ము కాకుండా ఉంటాయి. మీ ఆలోచన సరళి ద్విగుణీకృతం అవుతుంది. మీ నిర్మాణ ప్రక్రియ కూడా అద్భుతంగా ముందుకు దూసుకుని వెళ్తుంది అని చెప్పడంలో సందేహం ఎంత మాత్రం లేదు.